అంటే మంత్రి గారు ఏమన్నా కొత్త సజెషన్స్ ఏమైనా ఇచ్చిండ్రా? అంటే ఈ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల గురించి కానీ శరత్ గారు వారు 2-3 అంశాల మీద చాలాసేపు మాట్లాడారు. ఒకటి, మనం ఏం చేసినా రైతుని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఏ చట్టమైనా కావచ్చు, అది విత్తన చట్టం తెస్తామా లేదా విత్తన సాగు కోసమే చట్టం తీసుకొస్తామా, రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చట్టం చేయాలి. రెండోది వారు ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే, అసలు ఉన్న చట్టాల పరిధిలో ఇప్పుడు ఇంకేం చేయగలుగుతామని వెంటనే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వ్యవసాయానికి సంబంధించి 50 చట్టాలు ఉన్నాయి తెలంగాణ. విత్తనాలకు సంబంధించి ఇప్పటికే 3-4 చట్టాలు ఉన్నాయి. కేంద్రం చేసిన 2 చట్టాలు ఉన్నాయి. మనం చేసుకున్న మన పత్తి విత్తనాల చట్టం రాష్ట్రం చేసుకున్నది. దాంతోపాటుగా నర్సరీస్కి ఒక చట్టం ఉంది. ఇవన్నీ విత్తనాలకు సంబంధించినవే. అందులో చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి. వ్యవసాయ శాఖ అజమాయిషీ చేయాల్సి ఉంది. సర్టిఫికేషన్ సరిగా జరుగుతుందా లేదా, సర్టిఫికేట్ లేకుండానే విత్తనాలు అమ్మటం కానీ, లైసెన్సింగ్ విధానంలో ఉన్న లోపాలేంటి, ఇప్పుడున్న చట్టాల పరిధిలోనే కొంత కసరత్తు చేసి వీటిని బలంగా అమలు చేయాలనే ఒక మాట వారు చెప్పారు. మనం గమనించి చూస్తుంటే రాష్ట్ర 10-12 ఏళ్ళుగా ఈ వ్యవసాయ చట్టాలని స్ట్రిక్ట్గా అమలు చేయడం అంతా పక్కకు పోయింది. మనం గత 10 ఏళ్ళుగానైతే మనం రైతులకు ఎకరానికి ఇచ్చే డబ్బుల గురించో లేకపోతే ఇతర ఆర్థిక సహాయం గురించే పెద్దగా మాట్లాడుతున్నాం. కానీ వ్యవసాయంలోని ఇతర అంశాల జోలికి అటు ప్రభుత్వం పోయినట్టు కానీ పెద్ద ఎత్తున సివిల్ సొసైటీ అవును, ఇది మాత్రం నిజం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వమే విత్తన చట్టంపై ప్రస్తావించింది. విత్తన చట్టం గురించి దాదాపు 1966 ఆ టైంలో వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ చట్టం లేదు, మళ్ళీ మార్పు లేదు. మీకు జ్ఞాపకం ఉంటే 2004లో మొదలైంది కొత్త విత్తన చట్టం తీసుకురావాలనే ప్రయత్నం కేంద్రం. ఇప్పటికీ అది ఎక్కడ కూడా పార్లమెంట్లోనే పాస్ కాలేదు, దశలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2-3 సార్లు ఆలోచన చేసింది, కేంద్రం వద్దని చెప్పిందని చెప్పి ఇక్కడ ప్రతిపాదనలు విరమించుకున్నారు. ఇది చాలా కాలం జరుగుతుంది. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, మనం చట్టం తీసుకొచ్చే దాని మీద ఇంకా కొంత విస్తృతంగా అందరితో సంప్రదింపులు. ఇంతకు మునిపే కమిటీ కొన్ని చోట్లకు వెళ్ళింది. మరింత మందిని కూడా సంప్రదించి ఒక పకడ్బందీ చట్టం తీసుకురావాలనేది వారు మీటింగ్లో చెప్పిన అంశం.